ఇక నెల్లూరు జిల్లాలో గౌడకల్లు పారిశ్రామికులు మరియు గౌడ సేవా సమితి ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులుగా దివంగత కోసూరు గోవిందయ్య ఆశయం చాలా గొప్పదని రాష్ట్ర గౌడ సంఘ అధ్యక్షులు నాసిన భాస్కర్ గౌడ్ అన్నారు. నెల్లూరులోని రేబాల లక్ష్మీ నరసింహారెడ్డి టౌన్ హాల్లో గౌడ విద్యార్థులు ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో భాగంగా భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ గౌడ సామాజిక వర్గంలో విద్యను ప్రోత్సహించేందుకు కోసూరు గోవిందయ్య గౌడ్ ఎంతో సేవ చేయడం జరిగిందన్నారు. ఈ రోజు ప్రతిభా పురస్కారాల కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం పట్ల కోసూరు గోవిందయ్య కుమారుడు రాజశేఖర్ గౌడ్ ను జిల్లా అధ్యక్షుడు తోట ప్రభాకర్ గౌడ్ ను ఇతర గౌడ నాయకులను భాస్కర్ గౌడ్ అభినందించారు. శ్రేయ డెవలపర్స్ జనరల్ మేనేజర్ గౌడ సేవా సమితి ట్రస్ట్ నెల్లూరు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కోసూరు వంశీకృష్ణ గౌడ్ మాట్లాడుతూ దివంగత కోసూరు గోవిందయ్య గౌడ్ ఆశయ సాధనలో భాగంగా ఎంతో మంది గౌడ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడం జరిగిందన్నారు. తాను తన సోదరుడు కూడా ఈ ట్రస్ట్ ద్వారానే ప్రతిభ పురస్కారాలు అందుకోవడం జరిగిందన్నారు. కోసూరు గోవిందయ్య గారి స్వర్గీయ కోసూరు గోవిందయ్య గారి ఆశయ సాధనలో భాగంగా ఈరోజు 10వ తరగతిలో ఉత్తీర్ణమైనటువంటి 480 మార్కులు పైబడిన ప్రతి ఒక్క గౌడ విద్యార్థులకు అందరికీ నెల్లూరు జిల్లాలో ఈ యొక్క సంఘం ఏర్పడి ఇప్పటికీ 30 సంవత్సరాల నుంచి ఈ యొక్క బహుమతులు ప్రదర్శించడం జరుగుతుంది. ఈరోజు నేను కోసూరు వంశీకృష్ణ గౌడ్, నేను ఇక్కడ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం మండలం నుంచి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు నెల్లూరు టౌన్ హాల్లో ఈ యొక్క సమావేశం నిర్వహించాము. ఈ సమావేశం నుంచి నేను మీతో మాట్లాడుతున్నాను. ఈరోజు ముఖ్య ఉద్దేశం 480 నుంచి పైబడిన మార్కులు గల విద్యార్థులందరికీ 5,000 రూపాయలు బహుమతి మరియు బ్యాగు, మెమంటోస్ అన్నిటినీ ఇస్తూ వాళ్ళ యొక్క ప్రోత్సాహానికి తోడ్పడుతూ ఈ కోసూరు గోవిందయ్య గౌడ్ సంస్థ ఎంతో ముందుకెళ్తుందని నేను మీకు సగర్వంగా చెప్తున్నాను. నేను 2017లో నేను ఈ యొక్క మొమెంటోస్ అందుకోవడం జరిగింది. అలాగే మా యొక్క అన్న 2015లో జవహర్ నవోదయాలు చదివి 2015లో ఈ యొక్క మొమెంటోస్ అందుకోవడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క విద్యార్థులందరూ ఎవరైతే ఈ యొక్క మొమెంటోస్ అందుకుంటున్నారో వారందరూ కూడా నేను ఏ విధంగా అయితే ఈ యొక్క గౌడ సంఘానికి దగ్గర తీసుకొని నేను మరియు వాళ్ళకి మళ్ళీ ఏ విధంగా అయితే తోడ్పడుతున్నాను, వాళ్ళ యొక్క కృషికి అయితేమి, వాళ్ళ యొక్క సహకారం అయితే, వాళ్ళ యొక్క ప్రతిఫలానికి నేను మళ్ళీ వాళ్ళ యొక్క సంఘంలో పనిచేస్తూ ఆ యొక్క సహాయ సహకారాలు అన్నింటిలో నేను చేదోడు వాదోడిగా వాళ్ళకి సహాయం చేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఇక్కడ మెమంటో తీసుకున్న గౌడ విద్యార్థులందరూ ఈ సంఘానికి ఎంతో కొంత సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రతి ఒక్కరూ నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ కొనసాగిస్తాను. మా అన్నగారు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. అట్లాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఉద్యోగాల్లో కానీ ఏదో ఒక బిజినెస్లో కానీ ఇక్కడ తీసుకున్న ప్రతి ఒక్క పిల్లలు ఏదో ఒక దాంట్లో మంచిగా రాణించాలని నేను కోరుకుంటాను. అదేవిధంగా దాంట్లో రాణిస్తూనే ఈ యొక్క గౌడ సంఘంలో ఎంతో కొంత చొరవ తీసుకొని ప్రతి ఒక్కరి సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జిల్లాలో గౌడ సంఘులందరూ ఉమ్మడిగా 10th క్లాస్ ప్రతిభావంతుల విద్యార్థులకి బహుమతి ప్రదానం చేసే కార్యక్రమంలో భాగంగా మా కీర్తి ట్రస్టులు కోసూరు గోవిందయ్య గారు ఆయన ఎంతో గొప్పగా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని చెప్పి తను లేకపోయినా తన సంతానం తను నియమించిన కార్యవర్గము విఘ్నంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి మాకు ఎంత ఆనందం ఉందంటే ఆయన వేసిన బీజం ఈరోజు ఎంతోమంది చదువుకుని విద్యావంతులు లెక్చరర్స్గా, లాయర్స్గా, డాక్టర్స్గా అయ్యి ఆ ప్రతిఫలాలు ఆయన చూడలేకపోయినా మేము చూస్తూ ఉన్నాము. ఆయన పేరు మేము హాస్పిటల్ పోయినా, ప్రభుత్వ పాఠశాలలో పోయినా, ప్రభుత్వ ఆఫీసులో పోయినా కానీ సార్ గోవిందన్న గారి తర్వాత మేము చూసామని అంటే నాకు ఎంత ఆనందంగా ఉందంటే అంత అందంగా ఉంది. ఈ గోవిందన్న గారి ఈ కార్యక్రమాన్ని వారి కుటుంబ సభ్యులైనటువంటి రాజశేఖర్ గారు ఎంతో దిగ్విజయంగా ఈ కార్యక్రమానికి తన మన అనేది చూడకుండా ఎక్కడో యూఎస్లో ఉండే ఆయన ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా తీర్చిదిద్ది చిన్న పెద్ద అందరినీ కలుపుకొని పోతూ కొత్త తరానికి మాకు గౌడ సంఘ నాయకుడిగా ఆయన ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహించిన ఆ కుటుంబ సభ్యులకి, ఆ తల్లి గారికి, ఆ ప్రభాకర్ గారికి, కార్యవర్గ సభ్యులందరికీ గౌడ సంఘం తరఫున గౌడ సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఈ కుటుంబానికి ఎప్పుడు సర్వదా రుణపడి ఉంటాను. అంతేకాకుండా ఆయనకి విద్యకే కాదు ఎంతోమంది రాజకీయ నాయకులు ఆయన వల్ల లబ్ధి పొందుతున్నారు. ఏ ఎలక్షన్ జడ్పీటీసీ, ఎంపీటీసీ సర్పంచ్గా పోటీ చేస్తే ఆయన మంది ఎంతో సహాయం చేసి ఎంతోమంది సర్పంచుల్ని గెలిపించేదానికి ఆయన బాధ్యత ఎంతో ఉంది. ఆయన ఆలోచనల్ని యథాతథంగా కొనసాగించేదానికి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ తోడ్పడుతున్నదానికి వాళ్ళందరి కుటుంబానికి